హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా సరదాగా. టుడే మన వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ మూడింటిని కూడా మంచి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం చికెన్ని ఫస్టే పసుపు, పెరుగు కలుపుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. మంచిగా చికెన్ని మొత్తం సర్వ్ చేయాలి. చుట్టూ చేసి మంచిగా అంతా కిందికి పైకి పసుపు అనేది ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీస్తే చికెన్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుకుంటా అనమాట. తర్వాత అల్లం వేసుకోవాలి. తాలింపులో అల్లం ఎందుకు వేయలేదంటే అలా సడన్గా వేస్తే అడుగంటి చికెన్ అనేది టేస్ట్ ఉండదు అనమాట. అందుకే చికెన్ వేసిన తర్వాత అల్లం వేసిండు తాతయ్య. తర్వాత మనకి సరిపోయేంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వస్తాయి. 15 మినిట్స్ మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ అదంతా ఒకసారి దగ్గర కానీ చూడండి, చికెన్ అనేది మంచిగా బాయిల్ అయ్యి ఉడికిపోయింది అండ్ కంప్లీట్ అయినట్టే. ఇంకా లాస్ట్లో కొంచెం కారం, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం, లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. అంతా ఒకసారి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్లో చికెన్లో వాటర్ రావాలని కొంచెం ఉప్పు వేశారు, మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉప్పు వేశారు. మొత్తం మంచిగా కలబెట్టుకున్న తర్వాత మనం చికెన్లో యూస్ చేసే మసాలాలు ఉంటాయి కదా, చికెన్ మసాలా, గరం మసాలా, ఇట్లాంటి మసాలాలు వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, కస్తూరి మేతి ఇవన్నీ వేసి మంచిగా దగ్గరకని కలిపి మూత పెడితే వేడి వేడి ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అనమాట. చూసారు కదా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కొత్తిమీర, పుదీనాతో